సగం మనం ఖర్చు పెట్టుకుంటాం. 50,000 జీతం ఉంటే 25,000 భార్యాభర్త ఖర్చు పెట్టుకోవాలండి. హాయిగా విందులు, వినోదాలు, సినిమాలు, షికార్లు ఆ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తారండి? మా వయసులో మోకాళ్ళు నొప్పులు వచ్చాక సాధ్యమా తిరగడం అనేది? వెళ్ళాలి, హాయిగా వెళ్ళాలి, అభ్యంతరం వెళ్ళా అలా వెళ్ళాలి. పైగా కొత్తగా ఉన్నవాడు, కొత్త యువకులు ఉన్నారు కాబట్టి చెబుతున్నా, మీకు పెళ్ళి అయిన వెంటనే ఒక్క మాట చేయండి అమ్మా, విహారయాత్రల కంటే కూడా తీర్థయాత్రలకి వెళ్ళండి, మనస్సు చాలా బాగుంటుంది. పెళ్ళి అవ్వగానే వెళ్ళవలసినవి తీర్థయాత్రలే. సన్యాసులు వెళతారు అనుకోకుండా పొరపాటు మాట. సగం మనం ఖర్చు పెట్టుకుంటాం. 50,000 జీతం ఉంటే 25,000 భార్యాభర్త ఖర్చు పెట్టుకోవాలండి. హాయిగా విందులు, వినోదాలు, సినిమాలు, షికార్లు ఆ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తారండి? మా వయసులో మోకాళ్ళు నొప్పులు వచ్చాక సాధ్యమా తిరగడం అనేది? వెళ్ళాలి, హాయిగా వెళ్ళాలి, అభ్యంతరం వెళ్ళా అలా వెళ్ళాలి. పైగా కొత్తగా ఉన్నవాడు, కొత్త యువకులు ఉన్నారు కాబట్టి చెబుతున్నా, మీకు పెళ్ళి అయిన వెంటనే ఒక్క మాట చేయండి అమ్మా, విహారయాత్రల కంటే కూడా తీర్థయాత్రలకి వెళ్ళండి, మనస్సు చాలా బాగుంటుంది. పెళ్ళి అవ్వగానే వెళ్ళవలసినవి తీర్థయాత్రలే. సన్యాసులు వెళతారు అనుకోకుండా పొరపాటు మాట. సగం మనం ఖర్చు పెట్టుకుంటాం. 50,000 జీతం ఉంటే 25,000 భార్యాభర్త ఖర్చు పెట్టుకోవాలండి. హాయిగా విందులు, వినోదాలు, సినిమాలు, షికార్లు ఆ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తారండి? మా వయసులో మోకాళ్ళు నొప్పులు వచ్చాక సాధ్యమా తిరగడం అనేది? వెళ్ళాలి, హాయిగా వెళ్ళాలి, అభ్యంతరం వెళ్ళా అలా వెళ్ళాలి. పైగా కొత్తగా ఉన్నవాడు, కొత్త యువకులు ఉన్నారు కాబట్టి చెబుతున్నా, మీకు పెళ్ళి అయిన వెంటనే ఒక్క మాట చేయండి అమ్మా, విహారయాత్రల కంటే కూడా తీర్థయాత్రలకి వెళ్ళండి, మనస్సు చాలా బాగుంటుంది. పెళ్ళి అవ్వగానే వెళ్ళవలసినవి తీర్థయాత్రలే. సన్యాసులు వెళతారు అనుకోకుండా పొరపాటు మాట. సగం మనం ఖర్చు పెట్టుకుంటాం. 50,000 జీతం ఉంటే 25,000 భార్యాభర్త ఖర్చు పెట్టుకోవాలండి. హాయిగా విందులు, వినోదాలు, సినిమాలు, షికార్లు ఆ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తారండి? మా వయసులో మోకాళ్ళు నొప్పులు వచ్చాక సాధ్యమా తిరగడం అనేది? వెళ్ళాలి, హాయిగా వెళ్ళాలి, అభ్యంతరం వెళ్ళా అలా వెళ్ళాలి. పైగా కొత్తగా ఉన్నవాడు, కొత్త యువకులు ఉన్నారు కాబట్టి చెబుతున్నా, మీకు పెళ్ళి అయిన వెంటనే ఒక్క మాట చేయండి అమ్మా, విహారయాత్రల కంటే కూడా తీర్థయాత్రలకి వెళ్ళండి, మనస్సు చాలా బాగుంటుంది. పెళ్ళి అవ్వగానే వెళ్ళవలసినవి తీర్థయాత్రలే. సన్యాసులు వెళతారు అనుకోకుండా పొరపాటు మాట. సగం మనం ఖర్చు పెట్టుకుంటాం. 50,000 జీతం ఉంటే 25,000 భార్యాభర్త ఖర్చు పెట్టుకోవాలండి. హాయిగా విందులు, వినోదాలు, సినిమాలు, షికార్లు ఆ వయసులో చేయకపోతే